అన్న గిరాకీ ఎట్లా చేస్తారు ఇయ్యన్న అన్న ఫ్యాన్స్ కూడా ఎట్లా వచ్చారు కుమార్ 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 గారు అన్న అన్న గిరాకీని ఎందుకన్నా అట్లా పంపిస్తున్నావు వాళ్ళు వస్తారు ఫాలోవర్స్ అన్న ఆంటీ గురించి ఆంటీ మా భార్య మంచిది ఏమై ఆమె గురించి ఇట్లా మంచిగా అయితే ఏమైతే ఫ్యామిలీ మంచిగా ఎవరి దగ్గర పోము అట్లా ఏమైతే మా దగ్గర ఉంటాం అంతే. ఆంటీ మంచిదో చెడ్డదో అని నేను అడగలే ఆంటీ మంచిదో చెడ్డదో అని నేను అడగలే. సో హాయ్ గైస్, దిస్ ఇస్ యాంకర్ అనిల్. ఈరోజు మనము కుమార్ గౌడ్ అన్న దగ్గరికి వచ్చినాము. సో అన్నని అడిగితే హోమ్ టూర్ ఇస్తా అని అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తీసుకోమన్నాడు. సో అన్న ఇల్లు ఒకసారి చూపి బ్రో, ఒకసారి చూపి, ఇక్కడ మీద చూపి. ఓ ఇదంతా అన్న ఇల్లు. అన్న హోమ్ టూర్కి వచ్చినాము. సో అన్న మీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ పరంగా చాలా మందికి తెలుసు కానీ రియల్ లైఫ్ గా తెలియదు. రియల్ లైఫ్ నువ్వు ఎలా ఉంటావు, ఏం చేస్తుంటావు? మాకు ఫస్ట్ ఇల్లు ఇలా బండ ఇల్లు, తర్వాత వేరైనాక ఈ ఇల్లు నా సొంతం వ్యవసాయం చేసి ఒక ఇంత భూమి అమ్మి ఇల్లు కట్టినా. ఫస్ట్ ఇల్లు బండ ఇల్లు మాది. ఇది ఈ బండ ఇల్లు ఇట్లా ఉండే ఇల్లు ఫస్ట్ మాది. ఈ సేమ్ ఇట్లా ఉంటే మళ్ళీ తర్వాత ఈ ఇల్లు జాగు కొనుక్కొని ఈ జాగు కొని కట్టినా. 25 లక్షలకి జాగుని 30 లక్షలు కట్టినా, కానీ అప్పు చేసి కట్టినా. వ్యవసాయం చేస్తా కింద మీద అని ఇల్లు కట్టుకున్నా. ఎందుకంటే అందరిలాగా నా ఫ్యామిలీ బాగుండాలని ఇల్లు కట్టినా. సరే మరి చూపిస్తావు అన్న, మళ్ళీ నిజ జీవితంలో ఎలా ఉంటావు? రీల్ అందరు చూసాను, నిజ జీవితంలో ఎలా ఉంటావు చూపిస్తావా? మళ్ళీ చూపిస్తా నా ఇల్లు ఇది. ఈ ఇల్లు ఇట్లా కట్టినా. మా చేనికాయ పొలం ఉంది, పొలం పై చూపిస్తావా? మళ్ళీ మీ కొడుకు మీరు ఎలా ఉంటారు అన్నా? ఇది మన ఊరు బుడ్రా అన్న. ఇది అన్న మాకు ఊరు గ్రామదేవత నడి ఊరు ఉంటుంది. ఇప్పటికి ఈమె అంటే చిన్న ఉండాలి, కానీ మా ఊరు పెద్ద పెట్టరు. ఈ ఊరు బుడ్రా అంటాం. ఈమె లేదు మా ఊరు అన్నాడు. నైట్లో ఏమవుతుంది అంటే ఈమె పెద్ద శక్తి ఊరు కాబట్టి ఓడమ్మ. ఈమె తర్వాత అక్కడ అక్కడేమో ఊడమ్మ ఉన్నది. ఈమె బొడ్రాయి. ఊడమ్మ అంటే పక్కన ఉంది. ఈమె బొడ్రాయి అంటారు. ఈమె బొడ్రాయి అన్న, నడి ఊరు బొడ్రాయి. ఇక ఊడమ్మ కూడా పక్కన ఉంది. ఇనుమల కట్టము. మరి అన్న అక్కడ టెంపుల్ ఉందన్న, టెంపుల్ హనుమాన్ టెంపుల్. ఇది హనుమాన్ టెంపుల్ అన్న. ఇది హనుమాన్ టెంపుల్. ఇది మా షాప్ అన్న. ఇది మా షాప్ అన్న, కిరాణా షాపు. ఇది మా షాపు ఇది. ఎందుకంటే మాకు పొలం ఉంది, కానీ ఇక్కడ మేము షాపులో కొన్ని సామాన్ తెచ్చుకొని. సో గైస్, ఇది మా అన్న కిరాణా షాపు. కిరాణా షాప్ లో వెళ్దాం, లోపల చూద్దాం అన్న మళ్ళీ ఎట్లా గిరాక్ చేస్తుండు ఏంది. ఒక నిమిషం అక్కడ రండి చెప్పాలన్నా. సార్ అన్న ఎక్కడ మీది? మాదన్న, మాది హైదరాబాద్ అన్న. ఇక్కడ వచ్చినా మీ దగ్గరకు వచ్చిన అన్న. ఇది అన్న కిరాణా షాప్. ఇది ఈ తమ్ముడు ఎవరు బ్రో? మా కొడుకన్నా. మీ కొడుకా? మీ కొడుకా? మా కొడుకు పోయినా. ఇంకా ఇంకెవరు ఉంటారు? మా భార్య ఉంటది. వంట చేస్తున్నట్టుంది. మా షాప్ లో మేము అమ్మేది మామూలుగా శంకరపల్లికి. లోపల చూద్దామా? కిరాణా షాప్ లోపల చూద్దాం. మా కొడుకు వాళ్ళు. ఇది అన్న ఫ్యామిలీ. ఇక్కడ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో మనం ఇప్పుడు చూపిద్దాము. లోపల ఇది కిరాణా షాపు. అన్న ఇక్కడ సిగరెట్లు, పాన్ పరాకులు, మజా. ఇక్కడ కూడా చూపి. చిన్న షాపు అన్నది. చూడురి, ఇదే అన్న లైఫ్. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. అన్న గిరాకీ ఎట్లా చేస్తారు ఇయ్యన్న? అన్న ఫ్యాన్స్ కూడా ఎట్లా వచ్చారు? కుమార్ కుమార్ గారు అన్న. అన్న గిరాకీని ఎందుకన్నా అట్లా పంపిస్తున్నావు? వాళ్ళు వస్తారు ఫాలోవర్స్. చూడడానికి అన్నని చూడడానికి వచ్చారు ఫాలోవర్స్. చూడు. సో అన్న మనం లోపలికి వెళ్దామా మళ్ళీ? ఇది కిరాణా షాపు.
ఓకే ఓకేనా లోపల ఇది చూడు కిరాణ్ షాప్ ఇది. కిరాణా షాపు ఈ అంత లోపల ఇక. ఏదో సో అన్న లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది అన్న ఇల్లు. లోపల మనం లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. ఇందాక మన అన్నం బయట చూపించింది ఇదే. సో ఆంటీ కూడా ఉంది ఇక్కడ, ఆంటీ గురించి కూడా తెలుసుకుందాం. సో అన్న అన్న ఆంటీ గురించి చెప్పండి. ఆంటీ మా భార్య మంచిదే. ఏమైంది ఆమె గురించి మేము ఇట్లా మంచిగా ఉంటాము. ఇప్పుడు అయితే మేమైతే ఫ్యామిలీ మంచిగా ఉంటాము, ఎవరి దగ్గర పోము అట్లా. మేమైతే మా ఇంట్లో మేము ఉంటాము అంతే. ఆంటీ మంచిదో చెడ్డదో అని నేను అడగలే, నీకు ఆంటీ గురించి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పినా నేను. ఏమని ఆంటీ గురించి ఇంట్రడ్యూస్ చేయ అంటే మా పెళ్ళి ఎప్పుడైంది, మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు అది ఇంట్రడ్యూస్ చేయాలి. చెప్పాలి. మా పెళ్ళి అయ్యి 17 years కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మేము చేసుకునేది వ్యవసాయం చేసుకుంటాం. ఇంకొక చిన్న షాప్ పెట్టుకున్నాం, అందులోనే అదే పని చేసుకుంటాం. ఇదే పని. ఇట్లా ఇప్పుడు కుమార్ గౌడ్ అన్న రీల్స్ చేస్తుంది, మీరు చూస్తుంటారా? చూస్తాను. అట్లాంటి ఇట్లా ఇప్పుడు మీరు రీల్స్ చేసినప్పుడు కొంతమంది తిడుతుంటారు, అవి కూడా మీరు చూస్తున్నారా? చూస్తా. తిట్టే వాళ్ళ కామెంట్స్ ఉంటే తీసేయమని చెప్తా. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళకి ఇద్దరు కొడుకును కూడా ఉన్నారు. ఒక్క కొడుకు ఉన్నారా? ఇందాక చూసిన పర్సన్ బాబాయ్ వాళ్ళ బాబు ఈయననా? సరే నన్ను చూపిస్తా అన్న మళ్ళీ ఇల్లు మీరు ఎట్లా ఉంది, మళ్ళీ ఒక్కొక్కటి చూపించండి. మళ్ళీ బెడ్రూమ్ ఏంది, హాల్ ఏంది, కిచెన్ ఏంది. గెలవరా ఇగో మాది ఒకటి. ఇగో ఇది అన్నా, ఇది మా కిచెన్ అన్నా. కిచెన్ చిన్న కిచెన్ అన్న. ఇగో ఇది కిచెన్ వంట చేసుకోవడానికి ఇది చిన్న రూము. దీని తర్వాత ఇక లోపల ఇది బెడ్రూమ్ ఓన్లీ చిన్నగా ఉంటది అంతే. బెడ్రూమ్ అంతే. మామూలుగా ఇది మేము బాగుంటాం. మా బిడ్డ సార్ మా బిడ్డ పెళ్ళి అయిపోయింది. మా బిడ్డ వచ్చినప్పుడు ఉండదు. మాకు అదే మేము కింద ఉంటాము. మాకు పడుకునే అలవాటు నాకు లేదు. నేను కిందే ఉంటాను, ఎందుకంటే మనకు బిడ్డ అంటే బాగుండదు. నేను కిందనే నాకు అలవాటు అంటారు. ఈ బిడ్డ మీద మా బిడ్డ వాళ్ళు మా కొడుకు అందరూ మా బిడ్డనా చనిపోయింది ఒక 5 సంవత్సరాలు అయింది. ఇక తర్వాత మా నాయన మా అమ్మ మా అమ్మ మా నాయన మా బిడ్డ ఇక ఇక ఉన్న కాడికి చేసుకోవాలన్నా. ఇక ఉన్న కాడికి మేము ఇక కొంచెమైనా సరే మంచిగా చూస్తాం. ఇక ఇక్కడ ఈ టీవీ, మా ఫోటోలు, మా బిడ్డ, ఇక మా కొడుకు, మా బిడ్డ, మా భార్య, నేను మాలుడు ఇక అంతే. చిన్న ఫ్యామిలీ, మా పెద్ద ఫ్యామిలీ కాదు. కానీ మా పెద్దవాళ్ళంటే మా అన్నదమ్ములు చల్లము. మేము అదాలైనాక మా ఫ్యామిలీ చిన్నది అట్లా. ఇది అదాలైనాక మా చిన్న ఫ్యామిలీ. మాది కుటుంబం పెద్దది. మా నాన్నకు మా నలుగురము వేరే వేరే ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది మాది ఇప్పుడు మాత్రం మాది చిన్న ఇల్లు, చిన్న కుటుంబము, ఒక కొడుకు, భార్య, పిల్ల అన్నట్టు. ఇక మా పిల్లలే పెళ్ళి అయిపోయింది. మా బిడ్డలది మా కొడుకు ఉన్నాడు, ఇక మా భార్య ఉంటాము. మా అబ్బాయి అంటాడు హైదరాబాద్ చదువుతాడు, హాస్టల్ ఉంటాడు. కాబట్టి ఇన్నో వచ్చి మలబోతాడు, అక్కడ స్టడీ చేస్తాడు. ఇప్పుడు 9th క్లాసే అని. ఏముందంటే మనకు బాడీ బాగా పెంచుడు అంతే. చిన్న పిల్లగాడు 15 సంవత్సరాలు ఉంటాడు. కానీ హైట్ చాలా నాలాగా. కాబట్టి ఇండియన్ మనం వచ్చి మన హాస్టల్ రేపు వెళ్ళిపోతారు. కాబట్టి ఇంటిగా బాగుంటాడు. మేము ఇల్లు మా బిడ్డ వాళ్ళు ఉంటాము. మా బిడ్డ వాళ్ళ పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన మా ఇంటికి ఉంటాడు. మా చిన్న ఫ్యామిలీ, మేము ముగ్గురు ఉంటాం ఇప్పుడు ఇంట్లో. అయితే అప్పుడప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ చేస్తాం కాబట్టి మా కొడుకు నాకు సాయం చేస్తాం అప్పుడు. కానీ బయట వాళ్ళ నాకు సాయం చేస్తారు. ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు స్టడీ రాదు, బయట వాళ్ళ నాకు సాయం చేస్తారు. అన్న ఇలా చేయాలి. అంతేగాని నాకు ఏమైతే స్టడీ బాగా లేదు, 2 3 అంతే. ఇక మా ఫ్యామిలీ వీళ్ళు, మా ఇల్లు ఇది. సో గాయస్ చూసారు కదా, కుమార్ అన్న ఇల్లు ఇదే. చూడండి, ఒక కిరాణ్ షాపు, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న ఫ్యామిలీ. ఇది కిరాణ్ షాప్. రియల్ లైఫ్ లో కొంతమందికి తెలియదు కదా, వీళ్ళనే చూస్తుంటారు. రియల్ లైఫ్ ఇది కుమార్ గౌడ్ అన్న, ఇది రియల్ లైఫ్. సో ఈ వీడియో చూడండి,
అన్న కూడా మనకు హోమ్ టూర్ ఇచ్చిండు సరదాగా. ఇది అన్న ఇల్లు. సో ఫుల్ వీడియో చూడుర్రి. సరేనన్నా, నువ్వుకేమని చెప్తావు అన్న మీ వాళ్ళకి? ఏముందన్నా గరీబ్ వాళ్ళం, ముందులో మాము ఏదో చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబము, మేము సరదాగా ఉంటాము. ఇక యూట్యూబ్ కూడా ఉందంట కదా? యూట్యూబ్ ఉందన్న, యూట్యూబ్ పెట్టినా నాకు అంత యూట్యూబ్ కుమార్ గౌడ్ అంటే అన్న పేరు వస్తుంది. కుమార్ గౌడ్ యూట్యూబ్ ఐడి కింద మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద కుమార్ గౌడ్ ఉంటది. ఎవరైనా చేస్తే లింక్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఫాలోవర్స్ అంతా షేర్ చేయండి. సో ఇది గాయస్ మన కుమార్ గౌడ్ అన్న హోమ్ టూర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.